హలో అండి. టమాటా పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని ఇలా హాఫ్‌గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 4-5 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టిన పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో పల్లీలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన టమాటా పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా టమాటా యాడ్ చేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో టమాటా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పచ్చడి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.